ఫ్రెండ్స్, ఈరోజు టిఫిను రాగి సంగటి చేస్తున్నాను. ఇదిగోండి మెజర్మెంట్ గ్లాస్తో రాగి పౌడర్ నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను. ఇదిగోండి నూకలా పట్టుకొని ఒక గ్లాసుకి 6 గ్లాసులు వాటర్ వేయాలి. ఎందుకంటే రాగి జావకు 3 గ్లాసులు. ఇదిగోండి ఈ ప్యాకెట్లో పౌడర్ కూడా ఏమని తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. ఇందులో రాగి జావాలో కలుపుకొని తాగితే ఇంకా మంచి స్టామినా ఉంటుందని అందుకు దీనికి 3 గ్లాసులు, మొత్తం 6 గ్లాసులు. మనం వాటరు కొద్దిగా వేడి అవ్వగానే ఇట్లా రాగి పిండి వేసుకొని కలుపుకుంటే గడ్డగట్టదు. మనం కాగిన తర్వాత మనం రాగి పిండి వేస్తే గడ్డగడుతుంది. అందుకోసమని కొద్ది కాగితే చాలు. ఇదిగోండి ఇది 1 గ్లాస్ అన్నమాట. ఇది 1 గ్లాస్కి అదో గ్లాస్కి 6 గ్లాసులు వాటర్. ఇదిగోండి రాగి పిండి మనకు దగ్గర పడి కొద్దిగా మెత్తగా ఉడికింది అన్నప్పుడు ఆ పౌడర్ వేసేయాలి. ఆ గింజలతో చేసింది. నాకైతే ఇంగ్లీష్ రాదు కదా ఫ్రెండ్స్, అందుకోసం అని నేను మీ ప్యాకెట్ చూపించాను. మీరు చూసుకొని తెలుసుకోండి. చదువు లేకపోతే ఏముంది, ఇంకా అంతే, ఇంకా అలాగే చేస్తున్నా. వీడియోలు కూడా ఎంత చక్కగా పెడుతున్నారు, కానీ క్లారిటీ లేదు. ఏదో చెప్తున్నారు గ్రాఫ్టింగ్ చేయాలి అదేదో, కానీ అవన్నీ నాకు చేసేవాళ్ళు లేరు. అదిగోండి ఇప్పుడు ఆ గ్లాస్తో మనం ఆ కవర్లో ఇంకో గ్లాస్ వేసేసాను. కానీ చాలా టేస్టీగా ఉంది, నేను తిన్నాను. ఇది స్టామినా ఫుడ్. ఇది రాగి జావ అంటే థైరాయిడ్, షుగరు, బీపీ, హెల్దీ ఫుడ్. పూర్వకాలంలో తిని మనుషులు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి 50 దాటితేనే పూర్వకాలం వాళ్ళకి ఆ బీపీ ఏదో కొద్దిగా ఉంది అని అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. 30 సంవత్సరాల కాడి నుంచి బీపీలు, షుగరు, థైరాయిడ్స్ అన్నీ వస్తున్నాయి. అంటే మనం తిండ్లు మార్పు వల్లే ఇలా జరుగుతుంది. అలా కాకుండా ఎప్పట్లాగానే మనం తింటే ఈ రోగాలు ఎందుకు వస్తాయి? ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు ఉంటాయి? డాక్టర్లు ఇంతమంది ఎందుకుంటారు? అవి లేకపోవటానే మన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇదిగోండి ఇలా మజ్జిగలో కలుపుకొని తాగితే నేను చక్కగాను చల్లగా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. నాకు ఈరోజైతే ఇది నా టిఫిను.